నెల్లూరులోని ఆర్&బి గెస్ట్ హౌస్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్కు టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్ ఉందా లేదా తెలియని పరిస్థితి ఉందని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్సీ కమిషన్ రాష్ట్రంలో పర్యటించడం సంతోషకరమని వారు తెలిపారు. దళితుల సమస్యలను ఎస్సీ కమిషన్ త్వరితగతిన పరిష్కరిస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వైవి రమణయ్య, జాష్వా తదితర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కెఎస్ జవహర్ గారు ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగు జరగడం, అదేవిధంగా అందరూ కూడా కమిషన్ సభ్యులు పాల్గొనడం. ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కమిషన్ ఉందా అనేది అని ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే రివ్యూ మీటింగ్లో గతంలో చూసే రివ్యూ మీటింగ్లు పెట్టిన సందర్భాలు అయితే లేవు. వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడో అక్కడక్కడ ఏదో అలా ఓపెనింగ్లు అవి చేసుకోవడం తప్పితే నెల్లూరు జిల్లాలో రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు. అయినా కూడా ఇప్పుడు ఎస్సీ కమిషన్ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టి దళితులకి దగ్గరగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈరోజు ఈ కమిషను చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూడా కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఘనంగా ఆయనకి జవహర్ గారికి మరి దళిత సంఘాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ ఒక రివ్యూ మీటింగ్లలో కానీ, ఎస్సీ కమిషన్ ద్వారా కానీ, ఎస్సీ కమిషన్ సభ్యుల ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పుడు కూడా దళితులకు అండగా ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంది. మరి గత ప్రభుత్వంలో చూసాం, దళితుల మీద దాడులు చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, భూమిని లాక్కోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా సమస్యలు జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారు. దళితులు అందరూ కూడా ఉన్నారు, ఎస్సీలు అందరూ కూడాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సమస్యలు అన్నీ కూడా, ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం, లేదంటే మరి ఇప్పుడు ఉండే ఇవన్నీ కూడా కలెక్టర్ గారి అధికారులు అన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని సందర్భం కూడా తెలియజేస్తున్నాం. అధికార ప్రతినిధి శ్రీ మాతంగి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు మరి ఊరేగింపు కార్యక్రమం కానీ, సార్ సన్మాన కార్యక్రమాలు కానీ జరుగుతూ వచ్చినాయి. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా మరి సార్ యొక్క రివ్యూ మీటింగ్లో దళితుల మీద జరిగేటువంటి దాడులు కానీ, దళితులకు సంబంధించినటువంటి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ఇవన్నిటి మన ల్యాండ్ ఇష్యూస్లో కూడా, పోలీస్ ఇష్యూలు అన్నింటిలో కూడా సారు ఎంతో సమయం పాటించి ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు కూడా ఉదయం నుంచి కూడా రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఆ రివ్యూలో కూడా మరి దళిత ప్రజలకు ఈ నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి 25% కలిగినటువంటి దళిత ప్రజల అందరికి కూడా మేలు జరిగే విధంగా కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లో సారు కమిషనర్ సార్ మాట్లాడటము, అదేవిధంగా కమిషన్ మెంబర్ సార్ మరి శ్రీపతి బాబు సార్ కానీ, అదేవిధంగా మేకల మరి దాస్ సార్ కానీ, అదేవిధంగా వచ్చినటువంటి సెక్రటరీ సార్ కానీ అందరూ కూడా స్పందించారు. కలెక్టర్ సార్, ఎస్పీ సార్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా అధికారులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి ఈ జిల్లాలో దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, అదేవిధంగా వాళ్ళు పడుతున్న అన్యాయాలు, కష్టాల్లో ఈ యొక్క రివ్యూ మీటింగ్ ద్వారా మా జిల్లాలో ఉన్నటువంటి దళిత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి మాతంగి కృష్ణ ఎంతో శ్రద్ధ తీసుకొని మరి 15 రోజుల నుంచి కూడా కష్టపడి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే విషయంలో కూడా మరి ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ మాతంగి కృష్ణ గారికి కూడా మేము డిఆర్పీఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా సార్ కూడా మరి జవహర్ సార్ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు గౌరవనీయులు కెఎస్ జవహర్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా పర్యటనలో రివ్యూ మీటింగ్లో అనేకమైన అంశాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు మరి కెఎస్ జవహర్ గారి యొక్క కమిషనర్ గారి యొక్క పర్యటన ద్వారా నెల్లూరు జిల్లాలో ఉండే దళితులు, బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా కలిగింది. అది ఒక తెలుగుదేశం పార్టీల సందర్భంగా తెలియజేస్తూ ఈ కమిషన్లో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు ఉదయం నుంచి 11 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరిగిన రివ్యూ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్ల వారిని దళితులకు ఏ విధంగా సహకరించాలి, దళితులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దళితుల పట్ల ఏ విధంగా నడుచుకోవాలనే విషయాన్ని కమిషన్ వారి దృష్టికి తీసుకోవడం జరిగింది.
మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా వాటన్నిటి మీదుగా రివ్యూ చేయడం చాలా సంతోషకరం. మరి దళితులకి ఈరోజు ఎస్సీలకి ఎస్టీలకి జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి ఏదైతే మరి విధానం ఉందో దాని అందరినీ కూడా సరిచేయడానికి ఈరోజు కమిషన్ వేయడం, అందులో విద్యావంతులు మంచి గొప్ప మరి పండితం కలిగినటువంటి మరి జవహర్ గారిని ఈ యొక్క కమిషన్కి మరి కమిషన్ చైర్మన్గా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రము దళితులు బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ యొక్క కమిషన్ సూచించింది, అధికారులు కూడా సూచించింది. అధికారులని మరి ఒక చెప్పకనే వాళ్ళని హెచ్చరిక చేసి దళితులను సరైన రీతిలో చూడాలన్నటువంటి ఒక దృక్పథాన్ని వాళ్ళ మధ్యలో తీసుకొని వచ్చి వారి మధ్యన అవగాహన నడిపించి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొని రావడం యొక్క మరి కమిషన్ ద్వారా జరిగింది. ఇది చాలా శుభపరిణామని మేము సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.